ఆ భూమిని ఈ రోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే హే బ్రో, అందరికీ గుడ్ న్యూస్. మనం కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న తీర్పు హైకోర్టు ఇచ్చేసింది. సో మన అందరికి తెలుసు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో. సో అక్కడ జరుగుతున్న ఇష్యూస్ వల్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ ఇంకా చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసింది. కానీ మనకు తెలియదు ఏంటంటే ఈ ప్రొటెస్ట్ ఒకటి రీజన్ కాదు. అయితే 1996 లో సుప్రీంకోర్టు చెప్పింది, ఏ ల్యాండ్ అయినా కానీ ఫారెస్ట్ లాగా ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి, అది అఫీషియల్ గా ఫారెస్ట్ కాకపోయినా అని చెప్పేసి. అండ్ అంతేకాకుండా ఫారెస్ట్ కన్వర్జేషన్ యాక్ట్ ప్రకారం ఫారెస్ట్ ని ల్యాండ్ లాగా కన్వర్ట్ చేయాలంటే ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రావాలి. అయితే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 acres లో ఐటీ పార్క్ డెవలప్ చేయాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ టీజీఐఐసి అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి అప్పచెప్పింది. సో ఏప్రిల్ 2 ఈవినింగ్ తెలంగాణ హైకోర్టు స్టాప్ డిఫారెస్టేషన్ ఇమీడియట్లీ అని చెప్పి బిల్ పాస్ చేసింది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ రూల్స్ కి అండ్ ఫారెస్ట్ యాక్ట్స్ కి అగెన్స్ట్ గా వెళ్ళింది. అయితే ఇప్పుడు తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారు కమిటీ ఫామ్ చేశారు. స్టూడెంట్, ఫ్యాకల్టీ, అఫీషియల్స్ తో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అయితే అక్కడ హాల్ట్ అంటే డిఫారెస్టేషన్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే మొత్తానికి ఆపేయచ్చు. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నో హబ్.